నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం ఆధ్వర్యంలో వన్ హెల్త్ అంబులెన్స్ సేవలు సిహెచ్ మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. అంబేద్కర్ విగ్రహం వద్ద రజక సంఘాల ఆందోళన. కుమ్మర కేసులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు డిమాండ్. బోగోలు వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి. పక్కకు ఒరిగిన తెప్ప భక్తులకు తప్పిన ముప్పు. గుద్దుకున్నారు, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హున్సా గ్రామంలో వింత ఆచారం. ఇక డీటెయిల్స్ చూస్తే, అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ఈ అంబులెన్స్లు ప్రమాద సమయాల్లో వేగంగా స్పందించి ఆసుపత్రికి చేరకముందే రోగులకు ప్రాథమిక అత్యవసర చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రతి 37,000 మందికి ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉండగా కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్ రావడానికి 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వన్ హెల్త్ అంబులెన్స్ సేవలు ముందుకు వచ్చాయి. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, అత్యవసర సమయంలో మొదట కొన్ని నిమిషాలే ప్రాణాలను కాపాడతాయి. శిక్షణ పొందిన బృందాలు సాంకేతిక వ్యవస్థలతో వెంటనే సేవలు అందిస్తామని తెలిపారు. गणेश महाराज की जय। बैठ सर। वो टी-शर्ट अక్కడ बैक साइड पे बाबू లాంగ్ ఒకటి తీసుకోండి సార్, కొంచెం లాంగ్ సైలెంట్ గా ఉండండి బ్రదర్, ప్లీజ్ మాట్లాడకూడదు. As we all know, being doctors, running medical colleges and hospitals, the importance of reaching to the deceased person as soon as possible, because that will surely save their lives. మనం ఇంట్లో పెట్టుకొని ఒకవేళ అంబులెన్స్ కరెక్ట్ టైంకి చేరుకోకపోతే we will surely lose the life, or else it come to a place where he cannot be treated well. So ambulance services is the first step for any treatment. And we proudly announce the launch of One Health ambulance services in our Hyderabad from today. This is just a beginning. ఫౌండర్ చేయడం మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా వచ్చిన డీన్స్ కానీ, హాస్పిటల్ సిఇఓ, హాస్పిటల్ డైరెక్టర్స్ అందరు ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వన్ హెల్త్ అంబులెన్స్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ మల్లారెడ్డి హెల్త్ సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో 10 ఇనిషియల్ ఫస్ట్ ఫేజ్ లో 10 ACLS అంబులెన్సెస్. అంటే దీంట్లో ACLS అంబులెన్స్ అంటే ప్రతి అంబులెన్స్ డ్రైవర్ తో పాటు ఒక ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఉంటాడు, దాంతో పాటు వెంటిలేటర్, మళ్ళీ ఏదైనా డిఫిబ్రిలేటర్, కార్డియాక్ డిఫిబ్రిలేటర్, అంటే ఎమర్జెన్సీలో మన హార్ట్ స్టాప్ అయినా కూడా దాన్ని ఇమీడియట్ గా రియాక్టివేట్ చేసేటట్టు డిఫిబ్రిలేటర్, మానిటర్ సర్వీస్ తోని, 5 పారా మానిటర్ తోని అంతే సర్వీస్ తోని ఉంటుంది. సో ఈ ఎమర్జెన్సీ టెక్నీషియన్ కూడా మా యూనివర్సిటీలోనే స్పెషల్ గా ట్రైన్ అయ్యి ఎమర్జెన్సీ టెక్నాలజీ 20 అంబులెన్స్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి మన చైర్మన్ భద్రారెడ్డి గారు, డైరెక్టర్ దీప్తి గారు, మా డీన్ మేడం, డీన్స్, ప్రొఫెసర్స్,
డాక్టర్స్ అందరికి కూడా నమస్కారం, పత్రికా మిత్రులకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఒకనాడు సూరారంలో మందులకు కానీ హాస్పిటళ్ళకు కానీ పేషెంట్లకు చాలా ఇబ్బందికరం ఉండే. అలాంటిది ఇప్పుడు పెద్ద హబ్ అయిపోయింది. మెడికల్కు పెద్ద హబ్ అయిందంటే సూరారం. ఇప్పుడు నేను ఏదైతే కలలు కనున్నో మంచి మెడికల్ కాలేజ్ పెట్టాలి, మంచి హాస్పిటల్ పెట్టాలి, మంచి పేషెంట్లకు అందరికి కూడా ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని ఏదైతే కళ కన్నునో అది కళల కంటే కూడా ఎక్కువ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినందుకు డాక్టర్ టీంలకు మా స్టాఫ్కు అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడే కార్డియాలో మనమే నంబర్ 1 అని, దానికి తోడు వన్ హెల్త్ అని మెడికల్ షాపులు కూడా ఇప్పుడు సిటీ మన సరౌండింగ్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం తెలంగాణ అంతా కూడా స్టార్ట్ చేయమని చెప్పిన, ఇండియా లెవెల్లో కూడా పెట్టమని చెప్పిన వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్. అదే మాదిరిగా ఇప్పుడు అంబులెన్సులు కూడా వన్ హెల్త్ మీద రింగ్ రోడ్ లోపల 20 అంబులెన్సులు స్టార్ట్ అయినాయి. తెలంగాణ అంతా కూడా తొందరనే అవి కూడా ఎవ్రీ ఇయర్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పొమ్మన్నా. మెడికల్ షాపులు, అంబులెన్సులు మనం చేసేది సేవ. ఇంత పెద్ద సేవ ఎవరు కూడా చేయలేరు. ఇంతమంది డాక్టర్ల టీం ఎక్కడ కూడా లేదు. తెలంగాణలో కాదు, ఈ రోజు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ అవుతుందో ఇండియాలోనే ఫస్ట్ టైం దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ. ఎందుకంటే ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ తీసుకొచ్చినాం. మనం రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాం, ఇక్కడ డిజిటల్ తో చేస్తున్న ప్రతిదీ. నాగర్ కర్నూలు జిల్లా కుంపరి గ్రామంలో 2 నెలల పసికందు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రజక వృత్తిదారుల సంఘం ఆందోళనకు దిగింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు రజక సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని అరెస్టు చేశారు. దేవుడి పేరు జరిగే దౌర్జన్యం
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆశ చూపించి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సంక్షేమంపై పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని అన్నారు. నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ ప్రజలు నమ్మి మోసపోవటం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 10 సత్యాలలో 2-3 అసత్యాలు ఉంటే మనం చెప్పొచ్చు. 10 సత్యాలలో 9 అసత్యాలు ఉంటే ఇంకా మనం ఏం చెప్పేది ఏముంది దాంట్లో? ప్రజలే చూస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకుండా ప్రజలే చూస్తున్నారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా. 15, 18, 20 ఎక్కడున్నాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకిస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు కదా. అది బడ్జెట్ లో పెడితే తెలియకుండా పోతుందా, పెట్టకుండా ఏమైనా తెలుస్తుందా? కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎవరి మీద ఉండాలా? జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలా. ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాడు కాబట్టి. ఆశ కూటమి సృష్టించింది. ఇదే మనకు తెలియక నా విద్య. ఎవరు మీకు నాకు అందరికీ తెలుస్తుంది. ఆశ సృష్టించింది ఏమంది? అబద్ధాలు చెప్తే ఆశ సృష్టి అవుతుంది. మానవుల ఆశ సృష్టించినారు, ఈరోజు ఎత్తేసినారు. ఇప్పుడు ఏమి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. రెండు కనుక్కున్నారు అనమాట. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుందని చెప్పేసి కనుక్కున్నారు. ఉద్యోగం లేని వాళ్ళు 3,000 వచ్చిందా? ప్రతి మహిళకు నెలకు 1,500 వచ్చిందా? పేరుకు అమ్మఒడి కార్యక్రమాన్ని వేరే పేరు పెట్టి మార్చినారు. అందరికి వచ్చిందా? 100 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానండ్రి. 2 ఏళ్ళు అయింది. ఒక్క అదనంగా పెన్షన్దారునికి ఎవరికన్నా ఇచ్చినారా? ఒక ఇండ్లు ఎక్కడైనా ఇచ్చినారా? ఒక పట్టా ఎక్కడైనా ఇచ్చినారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువన్నీ చేస్తే మీరంతా అనవసరంగా ఇస్తున్నారు అని అన్నారు. అనవసరంగా ఇస్తున్నారు అని చెప్పిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పేదవాడిని చూసుకోవడమే ప్రధానమైన బాధ్యత నాది. పేదవాడిని చూసుకున్న తర్వాత మిగతా అవన్నీ వస్తాయనేది ఆయన వాదన. వీళ్ళు ఏమన్నారు? అసలు మీరు పేదవాడిని చూసుకోవడమే అనవసరం అనేటట్లు చెప్పి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అంతా 300 ఇస్తా అంటారు. ఆశ. సో మనిషి పాపం ఏం ఆశాజీవి. పేదరికంలో ఉండే తోళ్ళు ఎవరైనా కానీ బోల్తా పడడానికి అవకాశం ఉంది. మానవుడు కదా. అది కనుక్కున్నారు. ఏమని? ఎప్పుడైనా కానీ మానవుడిని టెంప్ట్ చేయొచ్చు అని కనుక్కున్నాడు. అది ఇది ఎన్నోసారి? 4వసారి. ప్రజలు కూడా గమనించుకోవాలి. ఇప్పటికి 4 సార్లు అయింది మోసపోవడం. ఇంకా బడ్జెట్ ఉంటే ఈ 4 సార్లు మనం పెద్దరికంగా రోజు మీటింగ్ పెట్టి మోసం చేసేటప్పుడు ఇంకా బడ్జెట్ అదొకటి లెక్కన. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం కర్లపాలెంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం నిర్మించిన R&R కాలనీ ప్రారంభించారు. పోర్టు నిర్వాసితులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా దాదాపు 40 కోట్లతో R&R కాలనీలో వసతులు ఏర్పాటు చేశారు. మాకు అన్ని గైడెన్స్ ఇచ్చినందుకు అభిషేక్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ షెడ్యూల్లో కూడా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈ కర్లపాలెం వాస్తులో ఈ ఇళ్ల పంపిణీ పట్టణాలకు ఇచ్చేసినందుకు చూడండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. మేకేట్ చేసి R&R కాలనీ అనేది ప్రిపేర్ చేసి ఒక మంచి కాలనీగా ఇచ్చామని చెప్పేసి చెప్పారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఫస్ట్ టైం జిల్లా ఫామ్ అయిన తర్వాత కందుకూరు మన ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఒకసారి వచ్చి మన ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా చూడటం జరిగింది. వారు మీ తరపున చాలా ఇష్యూస్ మాకు చెప్పారు. సో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ R&R కాలనీ చాలా మంచిగా బ్యూటిఫుల్గా తయారు చేశారు. కాంట్రాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం చేతనంటే కాంప్రమైజ్ అవుతారు ఎప్పుడైనా సరే. R&R కాలనీస్లో రోడ్స్ వేసే దగ్గర కానీ లేదంటే బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చే దగ్గర కానీ కొంత కాంప్రమైజ్ అవుతారు. కానీ ఈ R&R కాలనీలో అటువంటి కాంప్రమైజ్ ఏమీ కాకోకుండా
చాలా నీట్గా చక్కగా నివాసానికి అనువైనట్టుగా నిర్మించారు. సో నా రిక్వెస్ట్ ఏముందంటే మీరందరూ కూడా త్వరగా హౌసెస్ కట్టుకోవాలి ఇక్కడ. సో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా జిల్లా యంత్రాంగం అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అది ఒక విధమైన శాండ్ సప్లై అయితే కానీ, లేదంటే కనుక ఈ ఐరన్ గురించి కూడా మేము ఒకసారి మాట్లాడటం కూడా జరిగింది. ఈ హౌసింగ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ సప్లై మనకి హౌసెస్కి కట్టుకున్న దాంట్లో పేదలందరికీ ఇళ్ళు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో మెటీరియల్ సప్లై చేసేది, వాళ్ళతో కూడా టైప్ చేసి సాధ్యమైనంత వరకు ఐరన్ కూడా తక్కువకి ఇచ్చేలాగా, అదేవిధంగా శాండ్ మీకు వెసులుబాటు తక్కువ ధరకి లేదంటే నియరెస్ట్గా లభ్యమయ్యేలా చూసుకోవడం, అదేవిధంగా సిమెంట్ కూడా మన హౌసింగ్ సప్లై చేస్తూ ఉంటారు తక్కువ రేటుకి, అదేమన్నా మీకు అవకాశం ఉంటుందేమని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. సో అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే మీరు ఇల్లు అనేది త్వరగా కట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రాబోయే 2-3 నెలల్లో మనకి వేసవికాలం కాబట్టి మళ్ళీ వర్షాకాలం లోపల మనం హౌసెస్ కట్టుకుంటే మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. విధ్వంసక పరిపాలన మీరందరూ చూశారు. ఈరోజు వేదిక మీద ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు గౌరవ మంత్రివర్యులు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు. ఇద్దరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు, ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు కూడా హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇంత నాణ్యమైన లేఅవుట్ అయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టే ఒక అద్భుతమైన శాటిలైట్ టౌన్షిప్ లాగా ఈరోజు ఒక మంచి లేఅవుట్ మన ప్రభుత్వం వచ్చి ఈ యొక్క అద్భుత లేఅవుట్ వేసిన మన కాంట్రాక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రామాయపట్నం పోర్టు గత ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే ముందుగా ఇది పునాది వేసింది. నెల్లూరు జిల్లా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తుండగా తెప్ప ఒక పక్కకి ఒరిగిపోయింది. దీంతో కొందరు భక్తులు నీళ్లలోకి పడిపోయారు. సామర్థ్యానికి మించి ఒకేసారి తెప్పపైకి 80 మంది పైగా ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. తెప్ప ఒక పక్క మునిగిపోవటంతో స్వామివారిని చేతులతోని భక్తులు మోస్తూ ఊరేగించారు. మునిగిపోయిందయా ఒరే 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 దిగేసినారు కదా అందరూ. బయటకు వచ్చేసారా? అందరూ వచ్చేసినారు. దేవుణ్ణి కూడా తీసేసినారు. ఏదో లోపం మామూలుగా ఏంటంటే అటు ఇటు
హోలీ పండుగ రోజు పిడికిళ్లతో గ్రామస్తులు కొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో వింత ఆచారం పాటిస్తారు. హోలీ రోజున హనుమాన్ ఆలయం వద్ద రోడ్డు మధ్యలో తాడు కట్టి 2 వర్గాలుగా విడిపోయి గ్రామస్తులు కొట్టుకున్నారు. ఒక చేత్తో తాడు పట్టుకొని మరో చేత్తో పిడికిలి బిగించి ఎదుటివారిని కొట్టగా 5-6 నిమిషాల అనంతరం ఈ వింత క్రీడ ముగిసింది. తర్వాత ఇరు వర్గాల వారు పండగ శుభాకాంక్షలు చెప్పుకొని వెళ్లిపోయారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం ఆధ్వర్యంలో వన్ హెల్త్ అంబులెన్స్ సేవలు సిహెచ్ మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. అంబేద్కర్ విగ్రహం వద్ద రజక సంఘాల ఆందోళన. కుమ్మర కేసులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు డిమాండ్. బోగోలు వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి. పక్కకు ఒరిగిన తెప్ప భక్తులకు తప్పిన ముప్పు. గుద్దుకున్నారు, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హున్సా గ్రామంలో వింత ఆచారం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.